జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్న కమిషనర్ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్ వచ్చారు. జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడే బాధ్యతలు స్వీకరించారు. వారి ముందు జీహెచ్ఎంసీ ఎలాంటి ప్రాధాన్యత ముందుకెళ్లబోతుంది, నగర అభివృద్ధి కోసం వారు ఎలాంటి ప్రణాళికలు ముందుకెళ్ళబోతున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. హెచ్ఎంటీ తరఫున మీకు అభినందనలు సార్. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నారు సార్? ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ రోడ్ డెవలప్మెంట్ కానీ శానిటేషన్ కోసం ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇంటింటికి మనం తడిపొడి చెత్త అందరూ వేరు చేయాలంటున్నాం కానీ కావాల్సినటువంటి బుట్టలు ఒక చిన్న టౌన్లలో ఎవరైనా ఎన్జిఓస్ ఇచ్చారు ఇప్పటి వరకు. ప్రభుత్వ పరంగా మున్సిపాలిటీ పరంగా మొత్తం ఇస్తున్నది ఫస్ట్ టైం నేను ఇక్కడ చూస్తున్నాను. ఇప్పుడు అది ఈ రోజు రేపు అది ప్రారంభం చేస్తాము. దాని తర్వాత చాలా పని ఉంటుంది. అంటే హౌస్ వైఫ్స్కు, సర్వెంట్ మేట్స్కు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వీళ్ళందరికీ శానిటేషన్ మీద స్కూల్స్, కాలేజెస్ ఒక పెద్ద ఎత్తున ఈవెన్ ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా యూజ్ చేసి అది నిరంతరం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్కరికి చేసేటట్టుగా ఒక క్యాంపెయిన్ తీసుకోవడం. అట్లాగే హైదరాబాద్ నగరము నీటి ఎద్దడి ఎప్పటి నుంచో ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కాంక్రీట్ జంగల్ చేస్తే పడ్డటువంటి వర్షం సరిపోతుంది మనకి యాక్చువల్ తాగడానికి, నీళ్ళు తాగడానికి. కానీ దాన్ని అంతా మళ్ళీ వాపసు బంగాళాఖాతంకు వాపసు ఇచ్చేస్తున్నాం మూసీ నది ద్వారా. అది ఎంత మేరకు తగ్గించుకోగలిగితే అంత మేరకు భూగర్భ జలాలు పెరుగుతాయి. దాని మీద కూడా ఒక చక్కని కార్యక్రమం ప్రజలందరూ భాగస్వామ్యంతో చేస్తాం. అంటే బేసిక్గా ఏంటంటే పురజనులందరికీ కూడా విద్యార్థులకు కానీ లేకపోతే మహిళలకు కానీ యువకులకు కానీ అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. శానిటేషన్ మీద, పొల్యూషన్ మీద, ట్రాఫిక్ మెయింటెనెన్స్ మీద, ట్రాఫిక్ అండ్ పెడెస్ట్రియన్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలనే దాని మీద, స్పోర్ట్స్, ప్లే గ్రౌండ్స్ మెయింటెనెన్స్ మీద వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఏ ఏరియాలో ఉంటుందో దాంట్లో దాన్ని పెంచి సర్వీసులు పెంచడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే మా సర్వీస్ డెలివరీకి కూడా టైం లైన్స్ పెట్టి బాగా చేసినటువంటి వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ బాగా చేయాలన్నటువంటి వాళ్లకు శిక్షించేటువంటి విధానాన్ని గుర్తిస్తాం. హైదరాబాద్ నగరం దేశంలో 5వ అతిపెద్ద నగరంగా ఉంది సార్. ఇలాంటి నగరాన్ని దేశంలో మరింత ముందుకు తీసుకోవడం కోసం, అభివృద్ధి పథకం తీసుకోవడం కోసం మీరు ఎలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మీ మైండ్లో ఉండే వాటిని ముందు వాటిని అమలు చేయబోతున్నారు? ముఖ్యంగా ఏంటంటే మనం అందరం కూడా స్లమ్లో ఉన్నటువంటి వాళ్ళకి స్లమ్ ఫ్రీ సిటీగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా ప్రయత్నం చేయాలి. అట్లాగే హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో మనకు స్మార్ట్ సిటీకి చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో పరిశీలించి ఐదర్ స్మార్ట్ సిటీ కింద కానీ అండ్ స్టేట్ బడ్జెట్ కింద కానీ మున్సిపల్ బడ్జెట్ కింద కానీ వేరే మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ను కంపేర్ చేసి మనం కూడా దాని స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నగరం మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కానీ మొత్తం వ్యవహారం మీద కానీ మీరు ఎలాంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారు సార్? సరే, ఎన్నికలనే 1-2 months వ్యవహారం. ఒక ఎన్నికల 2 నెలలనే అన్ని చేయలేము. యాక్చువల్లీ ఇంకొక నెల అయితే కోడ్ వస్తుంది. నేను ఒక్క నెల లోపల చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమం. అండ్ మంచి ప్రణాళికలతో రెవెన్యూస్ కూడా పెంచుకొని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఒక టౌన్లో ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు కావాల్సింది టౌన్లో పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, శానిటేషన్ బాగుండాలి, అండ్ వెహికులర్ మూవ్మెంట్ తక్కువ ఉండాలి, అండ్ దెన్ ట్రాఫిక్ కంజెషన్ ఉండకూడదు, అండ్ వాటర్ అవైలబిలిటీ ఉండాలి, అండ్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ రంగాల్లో ఏవి బెస్ట్, ఏం చేయగలుగుతాం వాటిని అన్నిటి కూడా తప్పనిసరిగా చేస్తాం. ఇప్పటికే వార్డుల విభజన జరిగింది. మరోవైపు ఓటర్ల తొలగింపుకు సంబంధించి నగరంలో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. అన్ని రాజకీయ పక్షాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అంటే వారికి అనువైన విధంగా ఉండే విధంగా మొత్తం మరింత ట్రాన్స్పరెంట్ ఉండడం కోసం విధంగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఓటర్స్ అనేది ఒక 7 రోజులు మనం నామినేషన్ వేసేటప్పుడు తప్పితే మిగతా అప్పుడు ఎప్పుడైనా చేర్చుకోవచ్చు, ఎప్పుడైనా తీసేయచ్చు. ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ ఏ ఓటర్, ఇఫ్ యూ అప్లై వితిన్ 7 days యూ విల్ బి ఎన్రోల్డ్ ఓటర్గా. దానికి ఏమి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అసలు లేదు. అది ఏం పర్మనెంట్ డ్యామేజ్ కాదు ఒకవేళ అయినప్పటికీ కూడా. అండ్ ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ టు రెస్టోర్. సార్, ఇప్పటికే మీరు మెప్మా లాంటి ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు. అలాంటివి కూడా మరిన్ని రోజులు ఎలా విధంగా నగరంలో కానీ ఏం అభివృద్ధి చేయబోతున్నారు? ఇప్పుడు మెప్మా భారతదేశం మొత్తం మీద ఆదర్శప్రాయంగా ఉంది. నాకు ప్రెసిడెంట్ అవార్డు కూడా లాస్ట్ ఇయర్ మనం తీసుకోవడం జరిగింది. అట్లాగే మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా సత్యమేవ జయతలో అమీర్ ఖాన్తో అవార్డు తీసుకోవడం మీరు అందరూ చూశారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మెప్మా ఇప్పుడు మనకు స్లమ్ పాపులేషన్ చాలా ఉంది కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం బ్యాంకుల ద్వారా చేయడం, దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ ఇప్పించడం, ఎంప్లాయ్మెంట్ ఇప్పించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాం నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్తో. నాకు ఎందుకంటే రూరల్, స్లమ్, అర్బన్ రిఫార్మ్స్ ఈ అన్నిటిలో కొంత అనుభవం ఉంది కాబట్టి దాన్ని అనుభవాన్ని కొంత ఆలోచనని మనం ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వచ్చి అందరికి సేవ చేయాలని
సార్ బల్దే అంటేనే కానా పినా చెల్ది అనే ఒక నానుడి ఉంది. దాన్ని మార్చడం కోసం మీరు సిబ్బందులు ఎలాంటి మార్పులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు? సిబ్బందిలో జనరల్గా ఎక్కడైనా 10% చాలా బాగుంటారు, 10% చాలా చెడుగా ఉంటారు. మిగతా 80% మనం ఈ వైపుకి తెస్తే ఇటు వస్తారు, ఆ వైపు తెస్తే అడిపోతారు. కాబట్టి 90 మన సైడ్ తీసుకురావడానికి నేను పనిచేసిన 25 సంవత్సరాల్లో అంతటా ఇది సక్సెస్ అయింది. 90% మన సైడ్ ఉంటారు. ఇక 10 కదా, 10కి మీరు అందరి సహకారంతో ఎట్లా చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇది జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అభిప్రాయం. ఖచ్చితంగా తన రానున్న రోజులు నగర అభివృద్ధి కోసం, నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ అమర్తో ఏవై స్వామి, HM TV, హైదరాబాద్.